అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యుద్ధం ఉందో, ఇజ్రాయిల్ అటు ఇరాన్కు సంబంధించినటువంటి యుద్ధంలో మొత్తం ఏదైతే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి మొత్తం క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి వాటిపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా ఆయిల్ కర్మాగారాలు మొత్తం కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇదంతా కూడా దాదాపు 11 రోజుల నుంచి ఈ యుద్ధం నడుస్తుంది. యుద్ధం ఎఫెక్టు ఇటు ఇండియాతో పాటు అన్ని దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతానికైతే ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది, దాంతో పాటుగా డీజిల్ పెట్రోల్ కొరత కూడా ఏర్పడుతుంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే గ్యాస్కు సంబంధించి ఏదైతే గృహాల్లో యూజ్ చేసేటువంటి గ్యాసు 65 రూపాయలు పెంచిన పరిస్థితి అయితే ఉంది. 65 రూపాయలు పెంచితే ప్రస్తుతం 965 రూపాయలు అయిన పరిస్థితి ఉంది. అటు కమర్షియల్ గ్యాస్లకు సంబంధించి కూడా దాదాపు 112 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. 1800 పైగా ఈ డొమెస్టిక్ గ్యాసు అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఏదైతే గృహాల్లో యూజ్ చేస్తారో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, ఈ కమర్షియల్ యూజ్కి కొంత ప్రాధాన్యత తగ్గించండి అంటూ కూడా మరి ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో మొత్తం కూడా 40,000 హోటల్స్కి కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్లోనే 20,000 హోటల్స్ పైన మరి మూతపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై ఇవన్నీ కూడా నగరాల్లో మొత్తం కూడా హోటల్స్ అన్ని మూతపడ్డ అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే 20-30% కూడా షార్టేజ్ ఉంది అని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ హోటల్ యజమాని ఉన్నారు. సో మాట్లాడి అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి, సో ఈ యుద్ధం ఎఫెక్టు ఈ గ్యాస్కు సంబంధించి కూడా ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అన్న ఏం పేరు, ఎప్పటి నుంచి ఈ హోటల్ నడుపుతూ ఉన్నారు? సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? లేదు సార్, 4 ఇయర్స్ హోటల్లో ఉన్నాము, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఇది ఫస్ట్ టైం అండి. కానీ గ్యాస్ లేకుండా ఏం చేయలేము సార్ మేము. షార్టేజ్ చాలా కష్టంగా ఉంది, బ్లాక్లో కొందామో దొరకట్లేదు. సో ఇంకా మొత్తానికి బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో సరౌండింగ్స్ అన్ని హాస్టల్స్ అవి ఉన్నాయి, బ్యాచిలర్స్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇది హోటల్ పైన ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తే ఎవరికైనా కష్టమే సార్. సో ఎలా నడిపించాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మీకు ఇండికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇండికేషన్ ఇచ్చారా, లేదంటే మీకు సప్లై చేసే వాళ్ళు ఏమైనా ఇండికేషన్ ఇచ్చారా, ఏంటి అసలు? గవర్నమెంట్ మాకు ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదండి. మాకు సప్లై చేసే వాళ్ళు చెప్పారు తక్కువ వస్తాయి, కానీ మొత్తానికైతే బంద్ కాదని చెప్పారు. నిన్న నుంచి మాకు మొత్తం చేయలేదు సార్. అసలు సిలిండర్స్ ఏం లేవు, అస్సలు రావట్లేదు సార్. మేము ఇంకో కట్టెల పొయ్యి పెట్టుకొని ఏదో కస్టమర్స్కి ఇచ్చేస్తాం. ఇంకా అది మేము ఎన్ని రోజులు నడిపిస్తాం సార్, ఏదో ఉన్న రోజులు నడిపిస్తాం. ఇంకా మేము బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు నిన్నేం చెప్పారు, మార్నింగ్ వేస్తా అని చెప్పారు. మార్నింగ్ ఫోన్ చేస్తే మళ్ళీ ఏమంటారు, రేపు మార్నింగ్ వేస్తామంటారు. అది ఏదో కంటిన్యూషన్లో కనిపిస్తుంది సార్. అది ఇంకా మా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అంటే మీకు ఒక సంస్థ ఉంటుంది కదా, హోటల్ మేనేజ్మెంట్, వాళ్ళ అసోసియేషన్ అందరూ మాట్లాడాను సార్. గ్యాస్ వేస్తే కానీ మనం చేయొచ్చు, లేదంటే అందరం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంకా 2 days చూస్తాము, ఏదో మేనేజ్ చేస్తాం కస్టమర్స్ ప్రాబ్లం కాకుండా. మేము ఎంతవరకు చేస్తాం సార్, ఇంకా మాది అయిపోయింది సార్. బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి సార్. బంద్ చేసుకొని మేము ఇంకా వెళ్ళిపోవాలి సార్. ఎట్లున్నాయి సార్ అంటే రేట్లు? ఇప్పుడు 19 kg రేట్స్ ఎట్లా ఉన్నాయి, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? రీసెంట్గా 120 రూపీస్ పెంచారండి 2 days బ్యాక్. ఇంతకుముందు 1900 ఉండేది, ఇప్పుడు 2100 అయింది సార్. సో దానికి మేము రెడీ అయ్యాం తీసుకోవడానికి, ఎందుకంటే కస్టమర్స్కి ప్రాబ్లం కావద్దు, మేము పెట్టినందుకు మాకు ప్రాబ్లం కావద్దు అని. సో ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఇంకేం చేస్తాం సార్? గవర్నమెంట్ ఏదైనా చేసి మా లాంటికి ఇస్తే బాగుంటుంది సార్. అంటే హోటల్ మొత్తం అసోసియేషన్ మొత్తం ఇదే ప్రాబ్లం సార్, మాదని కాదు, హైదరాబాద్ మొత్తం ఇదే ప్రాబ్లం. సో గవర్నమెంట్ అది యాక్షన్ తీసుకొని డొమెస్టిక్ ఇవ్వండి, అలాగే మాది కూడా చూడండి సార్. డొమెస్టిక్లో ఇంట్లో వాళ్ళు తింటారు, మేము 10 మంది తినిపిస్తాం. సో మాది చూసి మాకేమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్, లేదంటే అన్ని బంద్ చేసుకొని వెళ్ళిపోవాలి సార్. కానీ ఎట్లా అండి ఇప్పుడు ఒకవేళ హోటల్ బంద్ చేస్తే కనుక ఇక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, మొత్తం మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి? సో ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం విన్నపించగలుగుతారు సార్? ప్రభుత్వానికి ఒకటే చెప్తాను సార్. ఇప్పుడు మా దాంట్లో 30 మంది వర్క్ చేస్తారు, చాలామంది తింటూ ఉంటారు హాస్టల్స్ నుంచి, దాని నుంచి. సడన్గా ఇట్లా అవుతే మేము బంద్ చేస్తే అందరూ రోడ్డు మీదకి వస్తాం సార్. దానికి ప్రభుత్వమే కారణం. అదేమో చూసుకొని వాళ్ళు మాట్లాడి ఓ 10 రూపాయలు ఎక్కువైనా మాకు ఇస్తే మేము బిజినెస్ నడిచేస్తాం సార్. దానిపైన ఇంతమంది బ్రతికేస్తాం సార్. అంతే.
ముఖ్యంగా అంటే మీ హోటల్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా నిర్ణయానికి వచ్చారా, మనం ప్రభుత్వానికి ఇది విన్నపిద్దాము, లేదంటే గ్యాస్ ఏజెన్సీలకు ఇట్లా విన్నపిద్దాము అని చెప్పేసి ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా? ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడాం సార్. వాళ్ళు మాకు షూరిటీ ఇస్తున్నారు, బట్ ఇస్తామని 2 days అయితే ఇంకేం సప్లై చేయట్లేదు. మా నెక్స్ట్ స్టెప్ ఇది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది సార్. ఎప్పటి నుంచి ఆపేశారు ఇప్పుడు గ్యాస్? మాకు నిన్నటి వరకు అట్లీస్ట్ ఒక 1-2 సిలిండర్స్ వేసేవాళ్ళు సార్. ఇప్పుడు మొత్తానికి వేయట్లేదు. మాకు మినిమం రోజు 5-6 సిలిండర్స్ అవసరం ఉండేది సార్. వాళ్ళు మొన్న బాగానే వేసేవాళ్ళు. లాస్ట్ ఒక 1 week నుంచి 1-2 సిలిండర్స్తో ఆపేస్తున్నారు. ఆ 1-2తో మళ్ళీ నడిపించేస్తాం, బట్ ఇప్పుడు అది కూడా వేయట్లేదు సార్ నిన్న నుంచి. మరి ఎట్లా చేస్తున్నారు సార్? సార్ ఏం లేదు, కట్టెలపై పెట్టి నడిపిస్తున్నాం సార్ అంతే. ఓకే. ఇంకా బ్లాక్లో ఏమైనా దొరుకుతాయని చూస్తున్నాం. ఇదే ఆసరి తీసుకొని బ్లాక్ మార్కెట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ అమ్ముతున్నారు సార్. ఒక్క సిలిండర్ 4,000-5,000కి అమ్ముతున్నారు సార్. ఈరోజు ఇంకా తప్పదని చెప్పి 2 తెచ్చి నడిపిస్తుంది సార్ అంతే. ఎట్లా అంటే ఎన్ని రోజులు నడిపే అవకాశం ఉంటుంది ఇట్లా సిచ్యువేషన్ ఉంటే? కష్టం సార్. ఇంకా మేము ఎక్కువ లాగితే 2-3 days, దాని తర్వాత రోడ్డు పైన పడాల్సిందే. మేము ఏం చేయలేము సార్. ఇంకా గ్యాస్ లేనిది అసలు ఏ వర్క్ కాదు. గ్యాస్తోనే అన్నీ నడుస్తాయి సార్. గ్యాస్ లేనిది అసలు ఏం చేయలేదు సార్. ఏం చెప్పదలుచుకున్నారు అంటే, యుద్ధం జరుగుతుంది ఒకవైపు, యుద్ధంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటే మరి ఈ మొత్తం సిచ్యువేషన్ కూడా మారే అవకాశాలు ఉంటాయి, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మన మోదీ గారు పెద్ద మంచి ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన ఏమన్నా చేసే బాగానే చేస్తున్నాడు, బట్ ఇంకా సిచ్యువేషన్స్ ఎవరూ ఏం చేయలేదు సార్. గవర్నమెంట్ ఏమైనా చూసి అందరికీ సరిసమానంగా వచ్చిన దాంట్లో కొంచెం ఇచ్చి అన్నీ నడిపిస్తే బాగుంటుంది సార్. అంతేగాని డొమెస్టిక్ హాస్పిటల్స్ అవన్నీ అని ఈ రెస్టారెంట్స్కి కష్టపడితే కష్టం సార్. సో రెస్టారెంట్స్కి చూసుకొని, రెస్టారెంట్స్ కానీ హాస్టల్స్ కానీ అన్నీ సరిసమం చూసుకుంటే అంతా ఎందుకు నడిపేయగలుగుతాం సార్ మార్కెట్లో. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు వచ్చినందుకు మా హోటల్ అనేది మీరు సర్వే చేశారు. మాకు ఇక్కడ అనేది బీహార్ పిల్లలు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ అందరూ ఒక 35 మంది వర్కర్లు ఉన్నారు. ఈ గ్యాస్ లేక మా హోటలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో మొత్తం అనేది ఒక 20 హోటళ్ళు ఉన్నాయి. అన్ని పరిస్థితులు ఇట్లున్నాయి. ఇక ముందు జరగబేడిది ఇప్పుడు వారు ఎన్ని రోజుల దాకా నడుస్తుంది మనం చెప్పజాలం. ఏ ప్రభుత్వము గవర్నమెంట్ కూడా చెప్పజాలేదు. ఇప్పుడు దీని గురించి మన మోడీ గారు శ్రద్ధ తీసుకొని ఈ ఎంప్లాయీలకు అనేది కొద్దిగా సహాయం చేస్తే గ్యాస్ సరఫరా చేయాలని మనమే చేస్తున్నాం సార్. డిఫెక్ట్ అవుతుంది హోటల్స్కి, ఎట్లా ఇబ్బంది అవుతుంది? హోటల్స్ మాత్రం చాలా డిఫెక్ట్ అవుతుందన్న. ఏమున్నా ఇప్పుడు మనకు సడన్గా గ్యాస్ ఆపేసేసరికి కమర్షియల్ కానీ ఏదన్నా కానీ కమర్షియల్ ఆపేసరికి మనం ఏం చేస్తున్నామంటే బయట చాలా బ్లాక్ సేల్ అవుతుంది. ఆ బ్లాక్లో కొందామన్నా కూడా వాళ్ళు హెవీ రేట్స్ చెప్పేస్తారు. ఆ పరంగా మనకు హోటల్స్ రెస్టారెంట్స్ నడవలేకపోతున్నాయి, బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకో మా అంటే 2-3 days ఏమున్నా బ్లాక్లో అవి అని అంటున్నారు, కానీ ఆన్ ద స్పాట్ బంద్ చేసే స్థితి కూడా వస్తుంది. ఏమున్నా ముందు ఏమైనా ఇండికేషన్స్ వచ్చినాయా అంటే ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాలే, గ్యాస్ ఏమైనా కొరత వచ్చే అవకాశం లేదన్న. మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాలే. ఏమున్నా నిన్న మేము న్యూస్లో చూడంగా బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో ఇవన్నీ ఆన్ ది స్పాట్ 30% హోటల్స్ ఆపేసినారని మనకు ఇన్ఫర్మేషన్ వల్ల అదే ముందుగా మనం అన్నీ తెలుసుకొని ఆ విధంగా మార్నింగే గ్యాస్ కొరత ఆపేయడం వల్ల మనం ఏమున్నా అక్కడ ఇక్కడ రెస్టారెంట్స్లో అడ్జస్ట్ చేసుకొని మనం 1-2 సిలిండర్స్ తెచ్చుకొని మనం పెడుతున్నాం విధంగా. ఇప్పుడు ఏమున్నా రేపటికల్లా మూసివేసేయాల్సి వస్తుందో తెలియదు. మా రెస్టారెంట్ స్టాఫ్కి ఏమైనా జీతాలు ఇవ్వాలన్నా ఇప్పుడు అతి కష్టంలో మేము ఉన్నాము. ముందే ప్రభుత్వం నుంచి ఏమైనా సలహాలు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మనం దాని విధంగా మనం ఏదున్నా ముందు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇట్లా ఏదైనా సూచనలు ఇస్తే, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి ఇట్లా మేము వేయలేము, ఏమున్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆపేశారు, ఏమున్నా అక్కడి నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము చేయగలుగుతాము. వాళ్ళు అక్కడ లోడ్ సీట్లు అన్నీ ఆపేశారని. ఎంతమంది చేస్తారండి మీ దాంట్లో? 40 members దాకా ఉంటారు అన్న, 40-45 members దాకా స్టాఫ్. సో ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మాకు ఇట్లా ఏముందన్న, ఇప్పుడు గ్యాస్ అందుతనే కదా మేము ఇట్లా స్టాఫ్, మాకు రెస్టారెంట్స్ నడిచేది. రెస్టారెంట్ నడుస్తేనే కదా మా స్టాఫ్స్కి అందరు జీతాలు ఇచ్చేది ప్రైవేట్గా. ఏదున్నా ఇప్పుడు మనకు గవర్నమెంట్ అయితే మనకు ఆదాయం ఇవ్వదు కదా. ఏమున్నా మేము దందా నడుస్తేనే కదా మనం ఇట్లా స్టాఫ్స్కి డబ్బులు ఇచ్చేది, శాలరీస్ అవన్నీ. ఏం చెప్తారు యుద్ధం పైన మోడీ? మరి ఏం మాట్లాడితే బాగుంటుంది అంటారు? ఎట్లా వ్యవహరిస్తారు? మోడీ మాట్లాడాలన్న, మోడీ మాట్లాడితేనే ఏదన్నా మాట్లాడితేనే తెలుస్తుంది. మోడీ ఇప్పుడు ఆయనకి ఇట్లా ఉంటాయి కదా ప్రెజర్స్, ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీ నుంచి, అనే సూచనలు తీసుకుంటాడు ఆయన విజ్ఞతకి. ఒకవేళ హోటల్ కనుక బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మరి నిర్వాసితులు అవుతారు కాబట్టి మొత్తం కూడా మేనేజ్మెంట్ అంతా కూడా దెబ్బతింటుంది. ఇటు కస్టమర్లు కూడా ఒకవైపు మేము లాస్ అయిపోతాము, మరి ఎన్ని రోజులకి ఇది పునరుద్ధరణ ఇస్తారనేది మళ్ళీ గ్యారంటీ లేదు. కాబట్టి ప్రస్తుతానికి
కొంత ప్రభుత్వం ఇప్పుడు చూసుకొని గ్యాస్ ఇవ్వండి అని చెప్తేనే మొత్తం కూడా గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటి వరకు ఇవ్వట్లేని పరిస్థితి ఉంది. ఒకవేళ బంద్ చేస్తే కనుక మరి మేము ఎన్ని రోజులు ఇట్లా మరి హోటల్స్ నడపాలి అనే పరిస్థితిలో వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 20,000 హోటల్స్, హైదరాబాద్లో ఓన్లీ 20,000 హోటల్స్ దెబ్బతినే అవకాశం అయితే కనబడతా ఉంది. దాంతో 20,000 హోటల్స్లో ఎన్ని ఫ్యామిలీస్ పనిచేస్తాయి, ఎంతమంది పనిచేస్తారో వీళ్ళందరిపైన కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే